74 నుంచి 78 దాకా జరిగింది కథ అంతా. అతను కేటాయిస్తే దానికి ముట్టినోడు లేడు, పట్టుకున్నోడు లేడు, తీసినోడు లేడు. అంజయ్య గారు ముఖ్యమంత్రి అయినాక ఒక ఏడాది తర్వాతనేమో అప్పుడు అంజయ్య గారు దానికి ఫౌండేషన్ స్టోన్ వేసారు. ఫౌండేషన్ స్టోన్ వేస్తే ఇక అది మెల్లగా మెల్లగా తెలంగాణ ప్రాజెక్ట్ కదా, ఇప్పుడు పట్టుకున్నోడు లేడు, దాన్ని మాట్లాడినోడు లేదు, అయ్యలేదు, అవ్వలేదు. ఒక అనాథలాగా ఆ బ్యారేజ్ వరకు కట్టేశారు. దానికి కాలువలు లేవు, నీళ్ళు రావు, పొలాలు పారాయి, కృష్ణానది నీళ్ళు వస్తుంటాయి, గేట్ల ద్వారా పోతుంటాయి. ఎప్పటి వరకు ఈ తతంగం 2001లో గులాబీ జెండా ఎగిరేదాకా ఇదే తతంగం. ఇంకా విషాదం ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్నగర్ జిల్లాను దత్తత తీసుకున్నాడు. ఆయన దత్తతలో ఉండే చేసి నేను అడాప్ట్ చేసుకుంటున్నా ఈ కరువు జిల్లా, దీన్ని అది చేస్తా, ఇది చేస్తా, పొడి చేస్తా అని మాటలు చెప్పి ఇష్టం వచ్చినన్ని పునాదులు వేసిండు. కలవకుర్తి, మన్ను, మశాన్ రకరకాల పునాదులు వేసుకుంటూ ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది ఈ పునాదురాలన్నీ ఎందుకు మనకు పట్క ఏడుస్తానికా, చూస్తానికా, ఏం లాభము, ఈ రాళ్ళని కృష్ణానదిలో అడ్డమెత్తో చెక్కడామని అయితే భయ అనేది నేను నవ్వేది, జనం సప్పట్లు కొట్టేది సభలలో నేను చెప్తుంటే. ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు పారడానికి రాలే. తత్ఫలితమైంది నెట్ రిజల్ట్. వాట్ వాజ్ ద నెట్ రిజల్ట్? పాలమూరు జిల్లాలో ప్రతి తాలూకా కేంద్రం అంటే ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి వలసలు పోవడానికి ప్రజలు ప్రతి బొంబాయి నుంచి బస్సు, నారాయణపేట బొంబాయి బస్సు, వనపర్తి బొంబాయి బస్సు, ఇంచుమించు అన్ని తాలూకాల నుంచి బొంబాయికి డైరెక్ట్గా బస్సు. ఏం చేస్తారు? ప్రజలు పొట్ట చేత పట్టుకొని వలస పోవాలి, బతకపోవడం తప్ప ఇంకో గతి లేదు. జిల్లాకు జిల్లా మొత్తానికి మొత్తం 100% కృష్ణా బేసిన్లో ఉంటుంది. భయంకరమైన కరువు. చివరికి ఆ జిల్లాలో ఉండే అనేక మంది కవులు అనేక పాటలు రాసిండ్రు. ఆ గోరెటి వెంకన్న గారు అయితే పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరులోన అని చెప్పి పాట రాసి పాడిండు. ఆ పాట బాగా పాపులర్ సాంగ్ కూడా, తెలంగాణ ఉద్యమం పొడుగుతో కూడా భయంకరంగా మోగినటువంటి సాంగ్. సో అట్లా జరుగుతూ ఉంది. మేము ఏడుస్తా పోయినాం, చూస్తా పోయినాం. అవి ఉన్న రెండే ప్రాజెక్టులు. ఒకటి బచావతి పెడితేనేమో జూరాల గతి అది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి. నేను ప్రథమ మహాసభకు పాలమూరు జిల్లాకు పోయినా, మహబూబ్నగర్ టౌన్లో పెట్టాం. పెద్ద భారీ మీటింగ్ జరిగింది, దాదాపు 70,000 మంది వచ్చిండ్రు. ఆ మీటింగ్లో నాకు బాగా కోపం వచ్చి, ఏమయ్యా చంద్రబాబు నాయుడు, అప్పటికి ఏంటంటే కర్ణాటకకి కొంత ముంపు ప్రాంతం ఏమిటి, జూరాల ప్రాజెక్టులో ఏంటంటే కొద్ది ముంపు ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఒక 13 కోట్ల రూపాయల వరకు కాంపెన్సేషన్ కట్టాల్సి ఉండే, కట్టడు, ₹1 కట్టడు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు దత్తత తీసుకున్నావు, కథ తీసుకున్నావు, డైలాగులు చెప్తున్నావు, ఇక చచ్చిపోతాను జనము, బొంబాయికి వలసలు పోతుండ్రు. ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటకకు డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా? ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే? బట్టిగా బ్యారేజ్ ఆ గోడలక కట్టిన విడిచిపెట్టేది మీరు చూసి తమాషా పడన్నా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశాను. మోకాళ్ళ మీద పరిగెత్తి కట్టిండి చంద్రబాబు నాయుడు. అప్పుడు ఆ కర్ణాటక చెల్లించాల్సిన కంపెన్సేషన్ ఏదైతుందో మోకాళ్ళ మీద ఉరికి నా దాడి తట్టుకోలేక కంటిన్యూగా పెట్టిన